అందరు విద్యార్థులు 3 భాషల మీద, కనీసం మాతృభాష మీద పటుత్వం సాధించి ప్రపంచ విఖ్యాతిగాంచిన పుస్తక పరిచయంతో ఆదర్శ నాగరికులుగా చేయడం ప్రతి ఉపాధ్యాయుని ప్రథమ కర్తవ్యంగా భావించి శ్రమిద్దాం. స్వామి పుట్టినరోజు ఘనంగా జరుపుదాం. ప్రస్తుత విద్యారంగం విపత్కాల పరిస్థితులకి కలువకొలను సదానంద గారి ఒక చిన్న కథ పిల్లల సహకారం కోరుతూ అందరు ఉపాధ్యాయుల తరఫున. అందమైన కొలను ఆకాశానికి అద్దం పట్టినట్లు నీలంగా ఉన్నది. పొలం నిండా ఎర్ర తామరలు, తెల్ల కలువలు, నల్లటి తుమ్మెద వచ్చి చుమ్మంటూ తామరల మీద తిరగసాగింది. తనవ తీరా భూదేవిలు తాగి దాని కడుపు నిండిపోయింది. ఒక తామర పుప్పుళ్ళ మీద వాలి అది కాసేపు మెదలకుండా ఉండిపోయింది. ఇంతలో సూర్యాస్తమైంది. తామర పువ్వులన్నీ మొగ్గల్లా ముడుచుకుపోయాయి. ఏమరపాటున ఉన్న తుమ్మెద పువ్వులో చిక్కుకుపోయింది. అయినా తుమ్మెద ధైర్యంగానే ఉంది. తెల్లవారాక సూర్యరశ్మి తాగగానే తామర విచ్చుకుంటుంది కదా, ఈ బందికానా ఈ ఒక్క రాత్రికే కదా అనుకుంది. కాళ్ళు ముడుచుకు పడుకుంది. చీకటి పడింది. చందమామ తొంగి చూశాడు. కలువ పూలు విచ్చుకున్నాయి. కొలను గలగలా నవ్వుకుంది. నడిరే ఓ ఏనుగు వచ్చింది. కడుపారా నీళ్లు తాగింది. తొండంతో ఒళ్ళంతా నీళ్లు చిమ్ముకుంది. 4-5 తామర పువ్వుల్ని కాడలతో సహా తుంచి గట్టున పడేసింది. తెగిపోయిన ఓ తామరలో తుమ్మెద ఉంది. పాపం ఇప్పుడు దాని గతి ఏమి? తెల్లవారింది. పిట్టలు పాటలతో సూర్యుడికి స్వాగతం పలికాయి. కొలను మీదికి నీరెండ పరుచుకుంది. తామరలన్నీ విచ్చుకున్నాయి. కలువలన్నీ ముడుచుకున్నాయి. నీటిలోంచి తెగిపడ్డ కమలాప్తుని రశ్మి సోకి కమిలిపోతాయి కదా, ఇక విచ్చుకోవు కదా. తుమ్మెద కథ ఇలా ముగిసిపోవలసిందేనా? అప్పుడు ఓ వింత జరిగింది. ఎవరూ నమ్మలేని వింత. కూతవేటు దూరంలో ఉన్న చిన్న పల్లెలోంచి ఓ 7 ఏళ్ల చిన్నారి కొలం దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమెను వెన్నాడుతూ ఆమె తల్లి కూడా వచ్చింది. నిద్ర లేచి లేవగానే ఎక్కడికే ఈ పరుగులు, పిచ్చి పట్టిందా నీకు అంటూ కేకలేసింది. కాదమ్మా, నాకు కలొచ్చింది, తొమ్మిదకు కష్టం వచ్చింది అంటూ తెగిపడ్డ ఓ తామను చేతికి తీసుకుంది. ఒక్కొక్క రేఖనే విప్పదీసింది. తుమ్మిద మెల్లిగా రెక్కలాడించింది. పాపా, నీ రుణం ఎలా తీర్చుకోను అంటూ కృతజ్ఞతాంజలి ఘటించింది. సాయిరాం.